అత్తమ్మ ఇవాళ పండగ కదా అప్పాలు చేసుకుంటాం అత్తమ్మ. ఏమప్పాలే పోయినసారి గిన్నెలు అప్పలేసి సగం సగం పంచుకుంటాను గిన్నెలని వాళ్ళ కొట్టుకురు పోయి ముగ్గేపో. సరేలే వస్తా. మా అత్త అన్నీ నాకే చెప్తాయి, కళ్యాబ్దాలు అని ముగ్గులు ఏమని అన్నీ. మళ్ళీ పెద్ద కాలేజ్ చెప్పచ్చు కదా, మళ్ళీ ఆస్తి అన్నీ కావాలంటే మళ్ళీ ఆమెకు అన్నీ తెస్తాను. నాకేముంది గోసిపాట తప్పక. ముగ్గేమంటే గులుకుంటున్నావు? ఏం లేదత్తమ్మా, కలుపుతున్నా. బళ్ళు ప్యాస్ సరిగా వేయరా, గట్టిగా ఉంది అందుకని కలుపుతున్నా. సరేలే కలుపు కానీ ఏదే మీ అక్క పొద్దుంచి కనిపిస్తే రెడ్డు తిరగబోయింది గాలిమోహంది. నాకేం తెలుసు ఆడిపోయిందో. అడో వస్తుంది చూడు మాటల్లోనే. అత్తమ్మ ఇవాళ ఏం జరిగింది తెలుసా? ఏడదమ్మా జరిగింది, గాలి తిరిగేసి వచ్చినావు. అదొకదే ముగ్గేస్తుంది, పో ముగ్గే పో. మా అక్కని చెప్తా ఉంటే ఎంత హాయిగా ఉందో. ఈ ఊపిలో ఊరంతా ఈ కల్యాబ్ జల్లి ముగ్గులేస్తారు పోయి. ఏమక్క ఒకసారి లోటు నేను చల్లుతా, అత్తమ్మ నన్ను తిడుతుంది. నేను ఈయనక్క ఒకసారి నేను చల్లుతా. అక్క నా ముగ్గు చూసావా, కలర్తో ఎంత కాంబినేషన్లో. అసలు నీ ముగ్గుల కలే లేదు. నా ముగ్గు కాదు, నీ కళ్ళల్లోనే కళ్ళ లేదు. చూడు నా ముగ్గు ఎంత అందంగా ఉందో. సరేలేవే నా ముగ్గు ఎలా ఉందో చెప్పు. అక్క ఇలాంటి ముగ్గు మన ఊళ్ళో ఎవ్వడేక, నువ్వు తప్పక. ఎందుకే అంత ఎటకారము? నా ముగ్గులో కళ కనపడాలంటే ఫస్ట్ నీకు కళాత్మక దృష్టి ఉండాలి. ఓ అదే ఆ సంగతి. నీ ముగ్గుకి కళా దృష్టి కాదు, ఒక మంచి డాక్టర్ కావాలి, వంకలు ఇంకా సెట్ చేసేదానికి. నీ కుళ్ళు చూడు, నా ముగ్గు చూడు ఎంత అందంగా ఉందో. అందం కాదు, పిల్లి జల్లినట్టు సాటిఫై చేసినట్టుంది నీ ముగ్గు. నా ముగ్గు చూడు ఎంత అందంగా ఉందో. ఏంది ఒకటే కొట్లాడుకుంటారు? ఇంటి నడురి. ఏంది ఈడ కూర్చున్నారు? నా పిల్లలు వస్తారు, అప్పనేరా? చూసినాం అక్క, మనం చేయని తప్పలు చేయాలి. అడవుల బిడ్డలు వస్తున్నాయని చెప్పి అప్పలు చేయమంటుంది. మనం ఏం చేయదులేదే, ఆ వాటినే అంటారు వాళ్ళు. ఇదిగో అశ్విని, లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అమ్మ పెద్దదానికి బంగారం తీసుకుంది. ఈసారి ఎలాగైనా సరే మనం వెళ్ళేసరికి ఆ బంగారం తీసుకునే వెళ్ళాలి. మనం ఈసారి వచ్చినావు కదా, వారం రోజుల గురించి ఎట్లైనా మాట్లాడి తీసుకోపోదాం. ఏంటే నువ్వు ఏమన్నావు? ఎందుకు అద్దక్క, నేనేమైనా సగభాగం కాదా? నేను చెల్లినే కదా, నేను ఎందుకు తీసుకొని నాకు కావాలి. మాట్లాడదాం. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారేమో ఇంట్లో. అండి మనం ఇక్కడే మాట్లాడుకొని వెళ్ళాలి. లోపలికి వెళ్తే దొంగ మొహలతో ఏగలేము. ఒకటే గుర్తు పెట్టుకోండి, లాస్ట్ టైం పెద్దోదినికి చిన్నోదినికి తీసుకున్న గోల్డ్ అంతా మనం తీసుకొని వెళ్ళాల్సిందే. ఏమంటారు? అవునక్క, వెళ్ళాలి. డన్ అక్క, వెళ్ళాల్సిందే. బంగారాల మీద బంగారాలుగా ఉంటారు కానీ ఈ గేట్ అయితే పెట్టించుకోవాలి. మన అమ్మ కూడా అట్లనే ఉంది. ఆడుతుంది అమ్మ, బిడ్డలకు అస్సలకి పట్టు. అవునక్క, ఆ పిశాసులు ఇంకా రాలేదు. వచ్చా ఇంకో ఉత్త బ్యాగ్తో వస్తుంది. పోయేటప్పుడు బ్యాగ్ నిన్నా నింపుకొని పోతారు అక్క. మనకి ఏముండదు చూడక్క. రాండి రాండమ్మా, రాండి రాండి రాండి. బొట్టు పెట్టి చెప్పాలా మీకు? ఇంకేమన్నా ఆరటి ఇవ్వాలా? కూర్చోనమ్మా. బాగున్నారమ్మా? చూసామని ఇద్దరు నగలు దిగేసుకుని ఎలా కూర్చున్నారు. మన అమ్మ మనకి ఇచ్చింది, ఇద్దరు కోడళ్ళకి ఇచ్చింది. ఏంటోదినా పిచాచులు అంటున్నారు ఎవరినో? అయ్యో వదినా, బియ్యాలు కాదు అన్నీ నీ పిశాసేంది అక్క. వీళ్ళ ముఖానికి కొంచెం థమ్స్అప్ పోస్తాంలే. సరే వదినా, తెస్తా ఉండండి.
మాకు దంసపోద్దు ఏమొద్దు. మా అమ్మ ఎక్కడుంది? అమ్మా, అమ్మ ఎక్కడున్నవే? అమ్మ నా బిడ్డలు వచ్చినట్టు. అమ్మ బాగున్నారా? ఎప్పుడు వచ్చిర్రు? బయట కూర్చున్నారేంది? వచ్చినోలే, నేను పిలిచిన పిలుపుడికి బాగా దిగేసి కూర్చోబెట్టినట్టున్నావుగా నీ కోడళ్ళకి. ఏందే వాళ్ళకి దిగేసింది మీకు దిగేంది? ఏమైనా పండుగకు వచ్చినాం అనుకుంటున్నావా? ఆస్తి పంచుకోనికి వచ్చినాం. ఏందే మీ ఆస్తుల గొడవ? సపరేట్గా పండగ వేసుకొని పోక? అవునమ్మా, మాకెప్పుడు తక్కువ చూపి చూస్తావా? ఏంటి మీరు పండగకి వచ్చిరా, పంపకాలకు వచ్చిరా? అత్తమ్మ అన్ని మాటలు అంటున్నారు. ఏంది వదినా మా చెల్లె మీద కట్ల లేస్తున్నావు? తన అన్నాలు తప్పేముంది? ఏంది పైకి వస్తున్నారు మీరు? ఇంతసేపు నా బిడ్డలు రాలని అవంతా ఆరాట పడితే మీరేం గొడవకి వచ్చిరా, ఆస్తులకు వచ్చిరు? ఏ ఆపుర్రే, పండగలు ఏందే గొడవ? మీరు ఆస్తి గురించి బంగారం గురించి వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోండి. దానికోసం సంవత్సరం ఇంట్లో ఉండకండి. ఇంకా చూసావా కోడళ్ళకే సపోర్ట్ చేస్తుంది మన అమ్మ. నడు మనం వెళ్ళిపోదాం, నడు. నడువే. పాపం అక్క, ఆడపిల్లలు నట్టని నత్తమ్మ, మనం పోయి తీసుకొని వస్తాం అక్క. సరేలే, పండుగ పూట వచ్చారు కదా, అలిగిపోవడం తీసుకొద్దాం. అక్క. ఇగో ఎంతైనా పండుగకి వచ్చారు, మీరు అలిగిపోకరి, ఇంట్లో పోదాం రండి. ఏం వద్దు, నడు పోదాం. అరే మీ అమ్మ మాటలు పట్టుకోకరి, రండి వదిన వాళ్ళు అంత బతిలాడుతున్నారు కదా, పదండి భోగి మంటలు కాసుకొని వెళ్దామండి. నడు పోదాం. సరే అక్క, వెళ్దాం. Be